గీతా జయంతి సందర్భంగా మైసూరులో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. అవధూత దత్తపీఠం గణపతి సచ్చిదానంద స్వామి సమక్షంలో సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. స్వామీజీ ఆశ్రమంలోని నాదమండపంలో 5,000 మందితో పారాయణం నిర్వహించారు. ఆశ్రమంలోని నాదమండపంలో 5,000 మందితో పారాయణం చేశారు. కాగా హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజును గీతా జయంతిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి రోజు ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. భగవద్గీత అనేది కురుక్షేత్రంలో అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపశమనగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తుంది. భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని, జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం. Yo